అందరికీ నమస్తే. దావోస్ పర్యటన దాదాపు ఒక 10-12 కోట్ల రూపాయల ఖర్చు. పోయినోళ్ళంతా టీం అంతా వాళ్ళు ఇక్కడ కారు ఎక్కిన కాడ నుంచి అవతల కార్లు ఎక్కి దిగి మళ్ళీ కార్లు ఎక్కి మళ్ళీ ఫ్లైట్లు ఎక్కి వచ్చే వరకు మొత్తం మనదే ఖర్చు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక లేటుగా అయినా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అసలు ఏం జరిగింది ఎట్లా అని చెప్పిండు. 1,78,000 కోట్ల 929 కోట్ల రూపాయలు ఏదో వచ్చిందని సేమ్ విషయాలు చెప్పిండు. ఇక అంటే పాపం ఈయన పోయి బయటికి ఆయన దావోస్ పోయినాక అక్కడ నుంచి ఆయన ఇంగ్లీష్ స్పీచ్లో మాట్లాడినట్టుగాను వాళ్ళని ఒప్పించినట్లుగాను మనకేం వీడియోలు పంపలేదు, ఏం చేయలేదు. పక్కన శ్రీధర్ బాబు గారు తర్వాత ఆఫీసర్స్ ఉన్నారు. సరే బహుశా మాట్లాడవచ్చు. మన వాళ్ళు గుంపు మేస్త్రి అంటే మరి గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి లాగానే గుంపు మేస్త్రి కూడా కాదు. గుంపు మేస్త్రి అనేది మా పాలమూరులో మా మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మనంతా బొంబాయి తిరుగుతున్నప్పుడు గుంపు మేస్త్రి అని ఉండేవాడు. ఆ గుంపు మేస్త్రి అనే అతను ఊళ్ళో బతకలేకపోయిన వాళ్ళని, కూలి పనులు కూడా దొరకక అంత ఆగమాగం ఉన్న వాళ్ళందరినీ ఒక గుంపు కట్టుకొని ఒక 15 మందిని తీసుకొని పోయేవాడు బొంబాయికి పోయి అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి కదా, అక్కడ వాళ్ళని పెట్టేవాడు. పోయేటప్పుడే ఇంటి దగ్గర అడ్వాన్స్ ఇచ్చిపోయేవాడు డబ్బులు. తర్వాత వాళ్ళు అక్కనే ఉంటారు. వాళ్ళు ఇంకా అక్కనే 10 రోజులు 15 రోజులు నెల 2 నెలలు మట్టి మోయుడు ఇటుక పిల్లలు మోసుడు అన్నీ చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ బస్సులో తీసుకొచ్చేవాళ్ళు, ఊరిలో వదిలేసేవాళ్ళు. ఇంకెవరైనా చనిపోతే కూడా గుంపు మేస్త్రి బాధ్యత వహించేవాడు. గుంపు మేస్త్రి అనేది చాలా బాధ్యతగా ఉండేవాడు. లేకపోతే ఊర్లో పంచాయతీ అవుతుంది, అన్నీ భరించాల్సి వస్తుంది. కాబట్టి గుంపు మేస్త్రి అనే పోస్ట్ చాలా పెద్ద పోస్టు. ఆయన గుంపు మేస్త్రితో పోల్చుకున్నాడు. ఆయన దావోస్ దాకా పోయిండు గుంపు మేస్త్రి పాత్రలో. కానీ అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఆయన్నే చెప్పిండు. ఒకసారి వినండి. ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత ఆయన మాట్లాడింది కూడా విందాం. దావోస్లో జరిగే ఎంఓయూస్ అన్నీ కూడా ఓన్లీ ఎంఓయూస్, అవన్నీ వచ్చి లాంచ్ అవుతాయి. ఇక్కడ మనకు ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిన చూసినావు కదా, దావోస్ అనేది ఒక మిత్ ఉంది. ఆడ పోతే ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయని అడుగుతారు. ఆ పెట్టుబడులు కాదు, జస్ట్ మన విషయాలు చెప్పేసి వస్తాము, తర్వాత వాళ్ళని ఆహ్వానిస్తాము. తర్వాత చాలా తతంగం ఉంటుంది. దావోస్లో ఆ ఎంఓయూ అనేంత మాత్రాన లెక్కలు తెలిసి చెప్పినంత మాత్రాన అది ఫైనల్ కాదు, అది అయ్యేది కాదు. నేను ఎప్పటి నుంచో దావోస్ పోతున్నా చంద్రబాబు గారు చెప్పిండ్రు. ఎప్పటిలాగానే మనోళ్ళు 1,78,000 కోట్ల రూపాయల అది లెక్కలంతా చెప్పేసింది. కానీ దావోస్ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా విచిత్రంగా పోల్చిండ్రు ఒక అంశంతోన. అది కూడా వినండి. సో బేసిక్గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం, ఇక మిగతా కార్యక్రమాలని ముందలున్నాయి. మనం పెళ్లి కార్యక్రమాలు ఏముంటుంది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం, అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకు ఉంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం. దావోస్ పోయి పెళ్లి చూపులు అయిపోయినాయి, ఇక లగ్గపత్రిక రాసుకున్నాం, అంటే పెళ్ళి ఎప్పుడు ఎక్కడ అనేది రాసేసుకున్నాం, అయిపోతుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిజానికి దావోస్లో అవేం జరగదు. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, మన దగ్గర అక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్స్పో అని పెడతారు. రియల్ ఎస్టేట్ ఎక్స్పో అంటే పోయి నువ్వు 10 తిరుగుతావు, ఒక 10 టెంట్లు 10 దుకాణాలు తిరుగుతావు. వాళ్ళు మీ పేరు రాసుకుంటారు, మీ మెయిల్ అడ్రస్ తీసుకుంటారు, మీ ఫోన్ నెంబర్ రాసుకుంటారు, మొత్తం రాసుకుంటారు. ఇవాళ మా కంపెనీకి 10 మందో 20 మందో వచ్చి కలిసిపోయినరు అనేది వాళ్ళ రిపోర్టు. ఇప్పుడు ఆ కంపెనీలు కూడా అంతే. కంపెనీలు అందరూ స్టాల్స్ పెట్టుకుంటారు. ఆ స్టాల్స్ వాళ్ళతో వీళ్ళంతా మాట్లాడుకుంటూ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది, మా దగ్గర ఇది, మా హైదరాబాద్ ఇది, మా దగ్గర ఇది, మా దగ్గర అట్లుంది, మా దగ్గర ఇట్లు ఇస్తాం అట్లు ఇస్తామని చెప్పుకొని పోతారు. వాళ్ళు రికార్డు రాసుకుంటారు, వీళ్ళు కూడా ఓకే అని తీసుకొని వస్తారు. అంతవరకే. వాళ్ళొక పత్రం ఇస్తారు, వీళ్ళొక పత్రం ఇస్తారు, వీళ్ళ ఫెసిలిటీస్ వీళ్ళు ఇస్తారు, వీళ్ళు వచ్చిపోయినట్టుగా వాళ్ళు కూడా ఇస్తారు. ఇంకా అవన్నీ లాంచ్ అయ్యే వరకు చాలా కథ ఉంటుంది. ఇప్పటిదాకా లాంచ్ అయినాయి మొత్తం కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయి లాంచ్ అయినాయి. కంట్రోల్ ప్లస్ అని మాట్లాడాను, గుర్తుంది కదా మీకు. కంట్రోల్ ప్లస్ అనేది మన హైదరాబాద్ వాళ్ళదే, మన జనగామ వాళ్ళది, దాని ఓనరే జనగామ. వాళ్ళ కంపెనీ నానగ్రామ్గూడలో ఉంది. ఆయన ఎప్పుడో ఒక 5-6 months బ్యాక్ ఎప్పుడో కంపెనీ పెడతాని సంప్రదిస్తే ఆగి ఆయన దావోస్ తీసుకుపోయి అక్కడ చేయించినట్టు అగ్రిమెంట్. ఎవరు చెప్తున్నారు నాకు, వాళ్ళ సర్కిల్లో ఒక మనిషి. ఆయన పెట్టుబడి ఎప్పుడో పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆయన కంపెనీ ఉంది ఆల్రెడీ, ఆ కంపెనీ ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. దాన్ని దావోస్ దాకా ఆయన పట్టుకపోయి ఆడ చేయించినట్టు అగ్రిమెంట్లు. అంతకుముందు దావోస్ పోయినప్పుడు వాళ్ళ అన్నతో చేయించిన అగ్రిమెంట్లు. ఇప్పుడేమో పెళ్లితోనే పోలుస్తున్నారు. పెళ్ళి అది ఇది లగ్గపత్రిక అయిన తర్వాత ఈ మధ్య పెళ్ళిళ్ళు చాలా క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ విషయం తెలియదేమో. లగ్గపత్రిక కూడా కన్ఫర్మేషన్ లేదు. కానీ అక్కడ జరిగేది లగ్గపత్రిక అంత గ్యారంటీ కూడా ఉండదు. దావోస్లో జరిగే ఎంఓయూలు లగ్గపత్రిక అంత గ్యారంటీ కూడా ఉండదు. లగ్గపత్రికల్లో కనీసం 90% అక్యురేట్ ఉంటుందేమో, అంటే 90% లగ్గపత్రికలు సక్సెస్ అవుతాయేమో. కానీ అది జరిగే ఎంఓయూలో 90% ఫెయిల్ అవుతుంటాయి. అది ఎఫర్ట్ చాలా పెట్టాలి. పెట్టుబడులు తీసుకొస్తే మనకు సంతోషమే, మనలకు ఉద్యోగాలు వస్తే ఇంకా మంచిది. కానీ దాని ప్రచారం మరీ గీత దాటిపోయింది.
ఎన్ని ప్రచారాలు పేపర్లు నిండా మన పైసలు పెట్టే మళ్ళీ అది ఆయిల్ ఇచ్చిండ్రు, మన పైసలు పెట్టే అది చేసిండ్రు. బహుశా రేవంత్ రెడ్డి గారు ఫుల్ అవగాహనతో దావోస్ పోయినరు. రేవంత్ గుంపు మేస్త్రి అంటాం కదమ్మా, ఆయన చెప్పుకున్న పాత్ర అనేది ఫుల్ అవగాహనతో ఉంటాడు గుంపు మేస్త్రి. అవసరమైతే ఇటుక పిల్లలు మనకి కూలీ రాకపోతే ఈయననే ఎత్తాడు. కానీ మన సారేమో ఏం మాట్లాడండి ఒకసారి వినండి. అదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్ సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి కాదండి. లాస్ట్కు దానికి ఇది కూడా యాల్చి వచ్చింది. ఏంది అమెజాన్ వెబ్ సిరీస్తో అగ్రిమెంట్ చేసుకున్నారట. అంటే అవగాహన లేదండి. అమెజాన్ వెబ్ సిరీస్ కాదు అది, అమెజాన్ వెబ్ సర్వీసెస్. అమెజాన్ వెబ్ సిరీస్ అనేది మన ఓటీటీలో ఉంటుంది సినిమా. అమెజాన్ అడవులకు సంబంధించిన మంచి హిట్ అయిన సిరీస్. ఆ సిరీస్ పేరు చెప్తున్నాను. వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే ఏం రాదు మనకు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే అవగాహన. మనం ఒక దగ్గరకు పోయించినాక అంటే మనం ఎందుకోసం పోయినామనేది కావాలి. నువ్వు పెళ్లి చూపులకు పోయినావు, అదేంది లగ్గపత్రిక రాసుకున్నామని చెప్పిండ్రు. లగ్గపత్రిక రాసుకున్నాం అంటే ఒక పెద్ద మనిషి కదండి, మీరు పెద్ద మనిషిగా పోయినరు. లగ్గపత్రిక రాసుకున్నప్పుడు కనీసం అవతల పిల్లదో పిల్లగాందో ఇంటి పేరు, లేకపోతే ఆ పిల్ల పేరో పిల్లగాని పేరో, లేకపోతే ముహూర్తం, అదంతా అవగాహన ఉంటుంది కదా. మరి లగ్గపత్రిక రాసుకున్న అవగాహన లేకపోతే ఎట్లా? ఉత్తగా లడ్లు తిండికి పోయినావు మనం ఏమన్నాడికి. అమెజాన్ వెబ్ సిరీస్ కాదు, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇంకొకటి కూడా ఇట్లా చాలా ఉన్నాయి, కొన్ని తీసిన నేను. ఇది ఐటీఈ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు ఈయనండి మళ్ళీ ఒకసారి. మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటున్నారు. అంటే తప్పు మాట్లాడడంలో మనం తప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఎంతవరకు అవగాహనతో, అంటే ఇన్ని రోజుల కార్యక్రమం మీరు పోయొచ్చింది ఉత్త టైంపాస్కి పోయిచ్చిర్రా? ఆయనతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి? అంటే అవగాహన మీకేం తెలియదా? మీరు ఎవరితో మాట్లాడలేదా? మీరు ఎవరితో డిస్కస్ చేయలేదా? ఆ కంపెనీల పేర్లు కూడా గుర్తులేవా ఆయనతో? ఇంకా చూడండి ఎన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నాం. మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీరు పోయి ఆ సంస్థలతో క్రాస్ చెక్ చేసుకోండి. మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా? ఏమంటారు? తెలంగాణ ప్రభుత్వం చెప్పింది నిజమా కాదా అని రిపోర్టర్స్ ఒక గ్రూప్ వేసుకొని ఇవన్నీ అయ్యేది కాదు, పొయ్యేది కాదు. ఇంకోటి ఏంటంటే రిపోర్టర్స్ ఎందుకు వేసుకుంటారు గ్రూపు? మీరు నమ్మండి, మమ్మల్ని నమ్మండి ప్లీజ్ అని అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రచారం పీక్స్ ఎందుకు తీసుకుపోయారు మీరు? ఎప్పుడైనా సరే వెళ్తున్న బిందెనే ఒలుకుతూ ఉంటుంది, నిండు బిందె ఎప్పుడు ఒలకదు. మనం నిండు ఉన్నామని చెప్పుకోవాలి, అది మన తెలంగాణ ప్రైడ్. అంటే మీరు వెల్తీగా ఉంటే గిట్లే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీ తీసిరి, మొత్తం ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, అంత హడావిడి హంగామా. చూస్తే మీకు ఇంత కూడా అవగాహన లేకపోతే ఎట్లా ఒక ముఖ్యమంత్రిగా? అసలు ముఖ్యమంత్రి ఓడమే వృధా ఖర్చు, మీరు ఓడం వృధా ఖర్చు. ఆ మినిస్టర్ పోతే అయిపోతుంది, శ్రీధర్ బాబు గారు పోతే అయిపోతుంది, ఐటీ మినిస్టర్. కొద్దిగా చాలామంది అన్నారు ముఖ్యమంత్రి కావాలంటే ఇంగ్లీష్ అవసరమా అని. రాకపోయినా మేనేజ్ చేయాలి, వస్తే బెటర్. మేనేజ్ చేసే పరిస్థితులకు లేకపోతే కష్టం. మేనేజ్ కూడా చేయలేకపోతే మనం ఏం చేయలేం. నువ్వు నేను మాట్లాడితే తెలుగులో మాట్లాడుకుంటాం. నా దగ్గరకు ఒక ఇంగ్లీష్ ఆయన వచ్చినా అనుకో, ఏం చేయాలి నేను? ఇంకో ఆయన ఇంగ్లీష్ వచ్చినా పక్కన కూర్చోట్టుకోవాలి, లేకపోతే నేను మేనేజ్ చేయగలగాలి ఆ ఇంగ్లీష్ని. అట్లయితే నడుస్తుంది కదా. లాస్ట్కు రిపోర్టర్స్కే ఇంకా ఎట్లా అయ్యేది కదని తెలుసు ఆయనకి. ఇదంతా అయ్యలే పోయేలే వేసేద్దామని చెప్పేసి రిపోర్టర్స్ గ్రూపు పొద్దుగాలు వేస్తే ఎవరి పనులు వాళ్ళు ఉన్న రిపోర్టర్లు. ఇట్లా దావోస్ పర్యటన గురించి దాన్ని పెళ్లితో పోల్చి, లగ్నపత్రికతో పోల్చి, అవగాహన బయట లేకపోవడం అనేది కనీసం ఆడ ఆఫీసర్స్ రాసిచ్చిన చదువుకుంటే అయిపోతాయి కదా. ఆఫీసర్స్ రాసిచ్చింది కూడా చదవలేకపోతే మనం ఏం చేస్తున్నట్లు? పోయింది మీరే. మనకు 4 రోజులు ఎక్కడన్నా పోతే అర్థం కాదా? ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు కూడా కనీసం ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు కదా ఊళ్ళో కూడా. కనీసం అప్పుడో ఇప్పుడో ఏదో ఒకటి స్విచ్ ఆఫ్ అయింది అని, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటున్నారా, కట్క బంద్ చేసినామంటున్నారా? మినిమంగా తెలిసిపోతుంది కదా. మీరు దావోస్ దాకా పోయినప్పుడు ఆడు ఏ కంపెనీ ప్రతినిధితో కలిసినరో కనీసం ఆ కంపెనీల పేర్లు గుర్తులేవు, కనీసం ఆ మనుషులు గుర్తుండకపోవచ్చు మీకు. మీరు 1,78,000 కోట్లు ఏం తీసుకొచ్చారో ఏం తీసుకురాలేదో ప్రచారం మాత్రం పీక్ పోయింది. ఆ ప్రచారం ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం. కానీ అది లాంచ్ కావాలి. ఆ లాంచ్ చేసే వరకు సరే మీ అవగాహన అట్లున్నది, కనీసం వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడుకోండి. లాంచ్ కాకపోతే మాత్రం మీరు ఎంత ఇబ్బంది అని అంత రిస్క్లో పడతారు. 1,78,000 కోట్లు అంటే నాటే జోక్. కాబట్టి అవి లాంచ్ తీసుకురానికి సరే మీకున్న అవగాహన ఇంత ఉంది, కనీసం లాంచింగ్ చేయడానికన్నా కొద్దిగా అవగాహనతో చేయండి.
మరి దానిలో కూడా మనం ప్రాక్టీస్ లేనట్టు మాల్ ప్రాక్టీస్ చేసినట్టు కాపీ పేస్ట్ కూడా చదవలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. దావోస్ పర్యటనలో మొత్తం మనం నమ్మండి, మేము చేసినామని నమ్మండి అని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.